హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బ్లాగ్ వచ్చి పావడాలన్నీ అయితే స్టిచ్చింగ్ చేసేసానండి. 2 డేస్ నుంచి అదే పనిగా స్టిచ్చింగ్ చేసేసరికి నాకు ఉండే కొద్దిగా నీరసం అయిపోయింది. సరే ఇంకా ఇవైతే స్టిచ్చింగ్ చేసేసానండి. మొత్తం ఇలా రౌండ్లా జుట్టేసాను. అంటే నేను ఒక్కోటి కానీ మడతేసి పెట్టాననుకో వాళ్ళకి మళ్ళీ మడతేసుకునేటప్పటికి మడత అనేది బాగా రావట్లేదంటండి. అక్కడక్కడ అంటే నలిగిపోయిన యూజ్ చేసేస్తాం కదా, అలా పావడాలు అయితే వస్తున్నాయంట. అందుకని అన్నీ ఒకదాని మీద ఒకటి వేసేసి ఇలా చుట్టలా చుట్టేసామనుకో కొంచెం క్లాత్ అనేది నలగకుండా బాగుంటుంది. అందుకే ఇలాగైతే చుట్టేసానండి. ఇంకా అంటే నిన్న 25 కుట్టాను, ఈరోజు 25 కుట్టానండి. నిన్న అయితే ఏందో టైము 5 అయిపోయింది 25 కుట్టేసరికి. ఈరోజు అయితే 3:30 అయిపోయింది. అలాగా 50 అయితే 2 డేస్లో కుట్టానమాట. నాకు వీటికన్నా కూడా ఇవేంటంటే కేస్మెంట్ పావడాలు, ఇంకోటి పాప్లైన్ ఉంటుంది, అది 6 ముక్కల పావడ. దానికైతే 120 వస్తుంది ఈ రోజుకి వచ్చి. దీనికి మాత్రము 25 కుట్టినా కూడా 120 ఎక్కడ వస్తుంది? 100 రూపీస్, 80 రూపీస్ అలా వస్తుందండి. వీటికన్నా నాకు అదే మేలు అనిపించింది. ఇంకా దారం ఉంది కదా, ఆ దారం కూడా వాళ్ళు ఇస్తారు కదా మనకి దారము, ఆ దారం కూడా వీటిల్లో పెట్టేసుకొని అంటే ఒకసారి చూసుకుంటున్న బుక్కు, నిన్న ఇచ్చిన 2 దారాలు, ఈ పావడాలు మొత్తం దాంట్లో పెట్టేసుకొని ఇంకా వాళ్ళకి ఇచ్చేద్దామని రెడీ అయితే అవుతున్నానండి. ఈ లోపల వేరే వాళ్ళు బ్లౌజులు ఇచ్చారు వినాయక చవితి లోపల, వాళ్ళకి కావాలంట. అందుకని దానికి లైనింగ్ ఫాల్స్లు, చీరకి ఫాల్స్లు తీసుకున్నామని ఇంకా బయలుదేరదాం అనుకుంటున్నా. అంటే 3:30 అయిపోయింది టైము. ఈ లోపల మా ఆయన కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేశాడండి. అన్నీ ఇలా రివర్స్ తిప్పించాడు నాకు పావడాలు. అందుకని కొంచెం తొందరగా అయిపోయింది. కుట్టేదానికన్నా కూడా ఒక అరగంట టైము అన్నీ ఇలా లోపల తిప్పేసి రివర్స్ తిప్పుకోవాలి కదా మనము. తిప్పేసి అన్నీ మడత పెట్టుకునేసరికి 1/2 అవర్ పడుతుంది నాకు. అన్నీ కుట్టేశానండి. ఇవి తీసుకెళ్ళాలి. అలాగే ఈరోజు అయితే ఇంకా తెచ్చుకున్నాను అనమాట. మొన్న వరలక్ష్మి వ్రతం రోజు పూజకి పెట్టిన చీర ఉందండి. నేను కూడా ఆ చీర ఒకటి బ్లౌజ్ కుట్టుకోవాలి, వాటికి లేసు. ఇంకొకటి వచ్చి ఏంటంటే ఇదిగో ఈ కలర్ వచ్చి ఫాల్స్ కావాలంట. అలాగే ఈ కస్టమర్ వచ్చి వాళ్ళే లైనింగ్ ఏమన్నారు. ఆ లైనింగ్ కొంచెం లేసు, ఎక్కువ డిజైన్ వద్దు కానీ తక్కువ కాస్ట్లో లేస్ అయితే తెమ్మన్నారండి. అందుకే ఇది తీసుకొని మళ్ళీ నా చీర ఉంది, ఆ చీర కూడా బీరువా నుంచి తీయాలి, తీస్తాయి లోపల. అంటే ఇప్పుడే గుర్తొచ్చింది. ఈ లోపల మా ఆయన వచ్చి బయటకు వెళ్ళాడండి, చిన్న పని ఉండడం వల్ల. అందుకని చీర ఉంటుంది కదా, దాని జాకెట్ ఏ కలర్ వచ్చిందో అని మొన్న ఎక్కువగా అంత కనిపెట్టలేదు. మరి ఇంకా బ్లౌజు ఏ కలర్లో ఉందని ఒకసారి అయితే చూసుకుందామని తీసుకుంటున్నానండి. అలాగే వీటిని ఒక ఫోటో కూడా తీసుకున్నా. మరి ఈ చీరకి ఎలాంటి లేస్ కావాలో, ఏమైనా బటన్స్ ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా, గజ్జిల్ లాంటివి ఏమైనా తీసుకున్నామని ఒకసారి అయితే చూసుకుంటున్నానండి. మెరూన్ రెడ్ కలర్లో తీసుకున్నాము లేస్ వచ్చి అని అనుకుంటా ఉన్నా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాను. ఈ లోపలైతే ఇదిగో నేను మా ఆయన వెళ్తా ఉన్నానండి. ఇంటికాడ నుంచి మాకు ఇక్కడికి 2 కిలోమీటర్స్ అనమాట. అందుకని మా ఆయన ఇంక రోజు మార్చి రోజు అయితే కుట్టేసి తీసుకెళ్తూ ఉంటా. నాకు ఈ పాప్లైన్ పావడాలు అయితే కొంచెం మనీ అనేది కనిపిస్తుంది కానీ ఈ పావడాలకైతే కొంచెం కనిపించలేదండి. అందుకే ఈసారి నుంచి మాత్రం 6 ముక్కల పావడా ఉంటుంది కదా, ఆ 6 ముక్కల పావడానే తెచ్చుకుందామని అడగదామని వెళ్ళాను. కానీ ఈరోజు అయితే పావడాలు తెచ్చుకోలేదు. అంటే ఇంకా జాకెట్లు ఉన్నాయి నా దగ్గర, అవి వాళ్ళకి కుట్టేసి ప్రశాంతంగా ఇచ్చేద్దాం అనుకుంటున్నా. అవే ఈ పావడాలు తెచ్చేసుకున్నాను అనుకో ఇంకా నాకు రిలాక్స్ అనేది ఉండదు. వాటి సైజ్ చూసి కుట్టాలి అనిపిస్తూ ఉంటుంది. అందుకే అంటే ఇచ్చేసి లెక్క అయితే రాపించుకున్నానండి. ఇంతవరకు అయితే ఇచ్చేసానక్క. నెక్స్ట్ 2 డేస్ ఆగి వస్తాను, అప్పుడు తీసుకుంటాను అని చెప్పాను. ఈ లోపల వీళ్ళందరూ పావడాలు లోపల అనేది ఇలా మడతేస్తూ ఉన్నారంటే అంటే వేరే వాళ్ళకి ఆర్డర్ వచ్చిందంట, వాళ్ళేం బయట ఉన్నారు. అందుకని 24 ఆ లెక్కలో వీళ్ళు మడతేసి ఒకరు స్టిక్కర్లు అతికిస్తా మడతేస్తా చేస్తూ ఉన్నారు. అందుకే నా పావడాలని కొంచెం పక్కన పెట్టారు, వాటిలో కలిసిపోతాయని. అదేనండి లెక్కేసుకోవడానికి. ఈ లోపల నేను అక్కడక్కడ ఒక క్లిప్పులు తీసుకుంటా ఉన్నానమాట వీడియోకి. ఏదో ఈరోజు అసలు బ్లాగ్ కూడా ఏం పెట్టలేదు కదండి, అందుకని ఒక వీడియో వస్తుందని ఇట్లా అయితే ఒక వీడియో తీసుకుంటా ఉన్నాయి. అక్కలు ఎప్పుడు చూడు నవ్వుతూ ఉన్నారు, ఇంకెప్పుడు చూడు వీడియోలు అని. అంటే నేను రోజంతా పని చేసేస్తానండి, నా వర్క్ నేను కంప్లీట్ చేసేస్తాను. మిగతా టైంలో ఎక్కడ వీడియో దొరికితే అక్కడ ఖాళీ టైం ఉంటుంది కదా, అప్పుడు మాత్రమే నేను వీడియో తీసుకుంటా. ఈ లోపల వాళ్ళకి పావడాలు అయితే ఇచ్చేసానండి. ఇచ్చేసి లెక్క రాపిచ్చేసుకుని వచ్చేసి ఇక్కడ
బ్లౌజ్కి ఫాల్సు లైనింగులు అలాగే లేసులు కూడా నేను ఇక్కడ తీసేసుకున్నాను. మొత్తం 150 దాకా అయిందంట. ఇంకా 150 ఇచ్చేసి ఈ లేసులు అయితే నాకు నచ్చినాయండి. అంటే నేను బ్లౌజ్ ఉంది కదా, నా బ్లౌజ్కి ఇంకొక వేరే వాళ్ళు ఇచ్చారండి. వాళ్ళకు కూడా తక్కువ కాస్ట్లో కావాలంటే పోయినసారి లాగా మోసపోకుండా ఈసారి నాకు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలనిపించింది. ఇంక ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పనులన్నీ చేసుకున్నా. ఈ లోపల ఇంకో బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసుకున్నాం. కొంచెం ఓపిక్గా ఈ రోజున కూర్చొని రేపు పొద్దున్నే కుట్టేద్దామని బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నానండి. ఈ ఆంటీ ఇచ్చిన బ్లౌజ్ అయితే కొంచెం అర్థమైందండి. వేరొకరు ఇచ్చారు బ్లౌజు, దాన్ని చూసేసరికి నాకు ఇంకేం అర్థం కాలే. అసలు చాలా విచిత్రంగా కుట్టున్నారు దాన్ని. ఇంకా రేపు వెళ్ళి అంటే 3 ఇల్లు తర్వాతే వాళ్ళ ఇల్లు, రేపు పొద్దున్నే వెళ్ళేసి ఆ బ్లౌజ్ ఇచ్చేసి ఇంకా వేరే బ్లౌజ్ ఏమన్నా ఇస్తారేమోనని అడిగి ఆ బ్లౌజ్ తెచ్చి కటింగ్ చేస్తా. ఈ లోపలైతే దీన్ని కటింగ్ చేసుకొని ఇంకా రేపు కుట్టేసిన తర్వాత రేపు ఈవినింగ్ వాళ్ళు కట్ చేసేస్తా. ఈ లోపల మీరు లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.